హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పోస్టల్ ఎగ్జామ్స్ లైబ్రరీ. పోస్టల్ డిపార్ట్మెంట్లో పిఏ, పోస్ట్మ్యాన్ మరియు ఎంటీఎస్ ఎగ్జామ్స్ సాధించాలన్న మీ లక్ష్యానికి ఈ వీడియో ఒక పర్ఫెక్ట్ గైడ్. మన ప్రాడక్ట్స్ అండ్ సర్వీసెస్ సిరీస్లో భాగంగా క్లాస్ 1 మరియు క్లాస్ 2లలో లెటర్స్, బుక్ పోస్ట్ మరియు పార్సిల్ వంటి ముఖ్యమైన టాపిక్స్ పైన ఎంసీక్యూస్ చూసాం కదా. ఆ క్లాసుల ద్వారా మీరు చాలా కొత్త విషయాలు నేర్చుకున్నారని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు ఈ క్లాస్ 3లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కీలకమైన జ్ఞాన్ పోస్ట్, పీరియాడికల్ పోస్ట్ మరియు రిజిస్టర్డ్ వార్తాపత్రికకి సంబంధించిన కంప్లీట్ మరియు ఇన్డెప్త్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేయబోతున్నాం. ఈ ప్రశ్నలన్నీ నేరుగా లేటెస్ట్ పోస్టాఫీస్ రెగ్యులేషన్స్ 2024 మరియు అఫీషియల్ ఇండియా పోస్ట్ వెబ్సైట్ నుండి తయారు చేయబడ్డాయి. కాబట్టి ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా చూద్దాం. క్లాస్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ ద్వారా మీకు ఉపయోగకరమైన సమాచారం దొరుకుతుంటే వెంటనే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ పోస్టల్ మిత్రులందరికీ ఇది షేర్ చేయండి మరియు పూర్తి సిలబస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద క్లాస్. Part 1 జ్ఞాన్ పోస్ట్ 16 MCQs. Question number 1. Which of the following books can be transmitted as a జ్ఞాన్ పోస్ట్ item? కింది వాటిలో ఏ పుస్తకాలను జ్ఞాన్ పోస్ట్ వస్తువుగా పంపవచ్చు? ఆప్షన్స్. ఏ. సిలబస్ బుక్స్ ప్రిస్క్రైబ్డ్ బై రికగ్నైజ్డ్ బోర్డ్స్ యూనివర్సిటీస్ గుర్తింపు పొందిన బోర్డులు యూనివర్సిటీలు సూచించిన సిలబస్ పుస్తకాలు. బి. లిటరేచర్ రిలేటెడ్ టు సోషల్, కల్చరల్ అండ్ రిలీజియస్ నేచర్ సామాజిక, సాంస్కృతిక మరియు మతపరమైన సాహిత్య పుస్తకాలు. సి. టెక్స్ట్ బుక్స్ యూజ్డ్ బై ఆస్పిరెంట్స్ ఆఫ్ కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు వాడే టెక్స్ట్ పుస్తకాలు. డి. ఆల్ ఆఫ్ ది అబవ్ పైవన్నీ. ఆన్సర్. డి. ఆల్ ఆఫ్ ది అబవ్. సిలబస్, పోటీ పరీక్షల పుస్తకాలు మరియు మత, సామాజిక సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను జ్ఞాన్ పోస్ట్ ద్వారా పంపవచ్చు. Question number 2. Under the జ్ఞాన్ పోస్ట్ regulations, the definition of a book includes which of the following? జ్ఞాన్ పోస్ట్ నిబంధనల ప్రకారం పుస్తకం, బుక్ అనే పదంలో కింది వాటిలో ఏవి వస్తాయి? ఆప్షన్స్. ఏ. ప్రింటెడ్ షీట్ ఆఫ్ మ్యూజిక్ ముద్రించబడిన సంగీత స్వరాల పత్రం. బి. మ్యాప్ ఆర్ చార్ట్. సి. ప్రింటెడ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ డయాగ్రామ్స్ ముద్రించిన ఫోటోలు మరియు రేఖాచిత్రాలు. డి. ఆల్ ఆఫ్ ది అబవ్ పైవన్నీ. ఆన్సర్. డి. ఆల్ ఆఫ్ ది అబవ్. నిబంధనల ప్రకారం పుస్తకం అంటే కేవలం పేజీలు మాత్రమే కాదు, మ్యాప్లు, చార్ట్లు, ఫోటోలు, మ్యూజిక్ షీట్లను కూడా పుస్తకంలో భాగంగానే పరిగణిస్తారు. క్వశ్చన్ నంబర్ 3. What is the minimum weight limit for booking a packet under జ్ఞాన్ పోస్ట్? జ్ఞాన్ పోస్ట్ కింద ఒక ప్యాకెట్ను బుక్ చేయడానికి కనీస బరువు పరిమితి ఎంత? ఆప్షన్స్. ఏ. 100 GMS. బి. 250 GMS. సి. 300 GMS. డి. 500 GMS. ఆన్సర్. సి. 300 GMS. జ్ఞాన్ పోస్ట్ ద్వారా పంపే ప్యాకెట్ బరువు కనీసం 300 గ్రాములు ఉండాలి. క్వశ్చన్ నంబర్ 4. What is the maximum weight limit for a packet booked under the జ్ఞాన్ పోస్ట్ product? జ్ఞాన్ పోస్ట్ ద్వారా పంపే ప్యాకెట్ గరిష్ట బరువు పరిమితి ఎంత? ఆప్షన్స్. ఏ. 2 కిలోగ్రామ్స్. బి. 4 కిలోగ్రామ్స్. సి. 5 కిలోగ్రామ్స్. డి. 7 కిలోగ్రామ్స్. ఆన్సర్. సి. 5 కిలోగ్రామ్స్. జ్ఞాన్ పోస్ట్ ద్వారా గరిష్టంగా 5 కిలోగ్రాముల బరువు వరకు పంపవచ్చు. క్వశ్చన్ నంబర్ 5. Are magazines or journals published at regular intervals allowed under జ్ఞాన్ పోస్ట్? నిర్ణీత వ్యవధిలో రెగ్యులర్గా వెలువడే మ్యాగజైన్లు లేదా జర్నల్స్ను జ్ఞాన్ పోస్ట్ ద్వారా పంపవచ్చా? ఆప్షన్స్. ఏ. ఎస్ ఇఫ్ దే ఆర్ ఎడ్యుకేషనల్. అవును, అవి విద్యా సంబంధమైనవి అయితే. బి. నో పబ్లికేషన్స్ పబ్లిష్డ్ అట్ రెగ్యులర్ ఇంటర్వల్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. లేదు, నిర్ణీత వ్యవధిలో వెలువడే ప్రచురణలు ఖచ్చితంగా నిషేధించబడ్డాయి. సి. ఎస్ బట్ ఓన్లీ వీక్లీ మ్యాగజైన్స్. అవును, కానీ వారపత్రికలు మాత్రమే. డి. ఎస్
విత్ డబుల్ పోస్టేజ్ అవును, రెట్టింపు పోస్టేజీతో పంపవచ్చు. ఆన్సర్ బి. నో, పబ్లికేషన్స్ పబ్లిష్డ్ అట్ రెగ్యులర్ ఇంటర్వల్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. వారం, పక్షం లేదా నెలవారీగా వెలువడే మ్యాగజైన్లు, జర్నల్స్ వంటి రెగ్యులర్ ప్రచురణలను జ్ఞాన్ పోస్ట్లో పంపకూడదు. క్వశ్చన్ నంబర్ 6. What mandatory inscription must be written on the outside of the packet? ప్యాకెట్ వెలుపల తప్పనిసరిగా ఏ పదాన్ని ముద్రించాలి రాయాలి? ఆప్షన్స్: ఏ. బుక్ పోస్ట్, సి. రిజిస్టర్డ్ పార్సల్, సి. గ్యాన్ పోస్ట్, డి. ఎడ్యుకేషనల్ మటీరియల్. ఆన్సర్ సి. గ్యాన్ పోస్ట్. ప్యాకెట్ బయటి వైపు స్పష్టంగా గ్యాన్ పోస్ట్, జ్ఞాన్ పోస్ట్ అని రాయాలి. క్వశ్చన్ నంబర్ 7. What kind of advertisements are permitted inside books sent via గ్యాన్ పోస్ట్? జ్ఞాన్ పోస్ట్ ద్వారా పంపే పుస్తకాల లోపల ఎలాంటి వాణిజ్య ప్రకటనలు అనుమతించబడతాయి? ఆప్షన్స్: ఏ. ఫుల్ పేజ్ కమర్షియల్ యాడ్స్, పూర్తి పేజీ కమర్షియల్ ప్రకటనలు. బి. యాడ్స్ రిలేటెడ్ టు కోచింగ్ సెంటర్స్, ఓన్లీ కోచింగ్ సెంటర్లకు సంబంధించినవి మాత్రమే. సి. ఓన్లీ ఇన్సిడెంటల్ అనౌన్స్మెంట్స్ ఆర్ ఎ లిస్ట్ ఆఫ్ బుక్స్, యాదృచ్ఛిక ప్రకటనలు లేదా ఇతర పుస్తకాల జాబితా, లిస్ట్ ఆఫ్ బుక్స్ మాత్రమే. డి. నో అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ అలౌడ్ అట్ ఆల్, ఎలాంటి ప్రకటనలకు అనుమతి లేదు. ఆన్సర్ సి. ఓన్లీ ఇన్సిడెంటల్ అనౌన్స్మెంట్స్ ఆర్ ఎ లిస్ట్ ఆఫ్ బుక్స్. ఆ పబ్లిషర్కు చెందిన ఇతర పుస్తకాల జాబితా లేదా చిన్నపాటి ప్రచురణ ప్రకటనలు మినహా వేరే ఎలాంటి కమర్షియల్ ప్రకటనలు పుస్తకంలో ఉండకూడదు. క్వశ్చన్ నంబర్ 8. What identification details must each book in a గ్యాన్ పోస్ట్ ప్యాకెట్ contain? జ్ఞాన్ పోస్ట్ ప్యాకెట్లోని ప్రతి పుస్తకంలో తప్పనిసరిగా ఏ వివరాలు ఉండాలి? ఆప్షన్స్: ఏ. ప్రైస్ ఆఫ్ ద బుక్, బి. ISBN నంబర్, సి. నేమ్ ఆఫ్ ద ప్రింటర్ ఆర్ పబ్లిషర్, ముద్రణకర్త లేదా ప్రచురణకర్త పేరు, డి. ఆథర్స్ ఫోటోగ్రాఫ్, రచయిత ఫోటో. ఆన్సర్ సి. నేమ్ ఆఫ్ ద ప్రింటర్ ఆర్ పబ్లిషర్. అందులో పంపే ప్రతి పుస్తకం మీద తప్పనిసరిగా దానిని ముద్రించిన వారి, ప్రింటర్ లేదా ప్రచురించిన వారి, పబ్లిషర్ పేరు ఉండాలి. క్వశ్చన్ నంబర్ 9. Under what exception can an invoice or bill be included in a గ్యాన్ పోస్ట్ ప్యాకెట్? ఏ మినహాయింపు కింద జ్ఞాన్ పోస్ట్ ప్యాకెట్లో ఇన్వాయిస్, బిల్లు ఉంచడానికి అనుమతి ఉంది? ఆప్షన్స్: ఏ. ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రిసిటీ బిల్, అది కరెంటు బిల్లు అయితే. బి. ఇఫ్ ఇట్ పర్టైన్స్ ఓన్లీ టు ద పబ్లికేషన్ బీయింగ్ సెంట్ ఇన్ దాట్ ప్యాకెట్, ఆ బిల్లు లేదా ఇన్వాయిస్ ఆ ప్యాకెట్లో పంపుతున్న పుస్తకానికి సంబంధించినది అయితే మాత్రమే. సి. ఇఫ్ ద టోటల్ వాల్యూ ఇస్ బిలో 500 రూపాయలు, మొత్తం విలువ రూపాయలు 500 లోపు ఉంటే. డి. బిల్స్ ఆర్ నెవర్ అలౌడ్, బిల్లులను అసలు అనుమతించరు. ఆన్సర్ బి. ఇఫ్ ఇట్ పర్టైన్స్ ఓన్లీ టు ద పబ్లికేషన్ బీయింగ్ సెంట్ ఇన్ దాట్ ప్యాకెట్. ఆ ప్యాకెట్లో పంపుతున్న పుస్తకాలకు సంబంధించిన సొంత ఇన్వాయిస్ లేదా బిల్లును మాత్రమే లోపల పెట్టడానికి అనుమతి ఉంది. క్వశ్చన్ నంబర్ 10. Can a గ్యాన్ పోస్ట్ item be sent as an ordinary or untracked item? జ్ఞాన్ పోస్ట్ వస్తువును సాధారణ, ఆర్డినరీ లేదా ట్రాక్ చేయలేని విధంగా పంపవచ్చా? ఆప్షన్స్: ఏ. yes if it weighs less than 1 కిలోగ్రాము, అవును 1 కిలో లోపు ఉంటే. బి. yes by paying extra fees, అవును అదనపు ఫీజు చెల్లించి. సి. no it must strictly be transmitted as a trackable item, లేదు ఇది ఖచ్చితంగా ట్రాకబుల్ ఐటంగానే పంపబడాలి. డి. it depends on the destination. ఆన్సర్ సి. no it must strictly be transmitted as a trackable item. జ్ఞాన్ పోస్ట్ వస్తువును ఎప్పుడూ సాధారణ పోస్ట్గా తీసుకోరు, దానికి ఖచ్చితంగా ట్రాకింగ్ సదుపాయం ఉండాలి. క్వశ్చన్ నంబర్ 11. Through which mode are గ్యాన్ పోస్ట్ ప్యాకెట్స్ transmitted? జ్ఞాన్ పోస్ట్ ప్యాకెట్లు ఏ రవాణా మార్గం ద్వారా బట్వాడా చేయబడతాయి? ఆప్షన్స్: ఏ. ఎయిర్ మోడ్ ఓన్లీ, బి. సర్ఫేస్ మోడ్, సి. బై ఎయిర్ అండ్ సీ, డి. డిపెండింగ్ ఆన్ అర్జెన్సీ. ఆన్సర్ బి. సర్ఫేస్ మోడ్.
ఈ కేటగిరీ కింద బుక్ చేసిన ప్యాకెట్లను ఉపరితల మార్గం, రైలు రోడ్డు ద్వారా మాత్రమే రవాణా చేస్తారు. క్వశ్చన్ నంబర్ 12. Which of the following value-added services, VAS, are available for Gyan Post on payment of fees? ఫీజు చెల్లించడం ద్వారా జ్ఞాన్ పోస్ట్ కు ఈ కింది వాటిలో ఏ వాల్యూ యాడెడ్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి? ఆప్షన్స్: ఏ. రిజిస్ట్రేషన్, బి. ప్రూఫ్ ఆఫ్ డెలివరీ, సి. ఇన్సూరెన్స్, డి. ఆల్ ఆఫ్ ది అబవ్. ఆన్సర్ డి. ఆల్ ఆఫ్ ది అబవ్. అదనపు రుసుము చెల్లిస్తే జ్ఞాన్ పోస్ట్ కు రిజిస్ట్రేషన్, బట్వాడా రుజువు, పాడ్ మరియు ఇన్సూరెన్స్ సదుపాయాలు లభిస్తాయి. క్వశ్చన్ నంబర్ 13. What address details must be present on a Gyan Post item for it to be accepted? జ్ఞాన్ పోస్ట్ వస్తువును ఆమోదించాలంటే దానిపై తప్పనిసరిగా ఏ అడ్రస్ వివరాలు ఉండాలి? ఆప్షన్స్: ఏ. ఓన్లీ డెలివరీ అడ్రస్, బి. ఓన్లీ సెండర్స్ అడ్రస్, సి. బోత్ డెలివరీ అడ్రస్ అండ్ సెండర్స్ రిటర్న్ అడ్రస్, D. Addressee's mobile number. Answer: C. Both delivery address and sender's return address. నిబంధనల ప్రకారం ప్యాకెట్ మీద చేరుకోవాల్సిన అడ్రస్ తో పాటు పంపేవారి సెండర్ అడ్రస్ కూడా ఖచ్చితంగా ఉండాలి. క్వశ్చన్ నంబర్ 14. What happens if a Gyan Post item is found to be ineligible or infringes the conditions upon inspection? తనిఖీలో జ్ఞాన్ పోస్ట్ ప్యాకెట్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే ఏమి జరుగుతుంది? ఆప్షన్స్: ఏ. ఇట్ ఇస్ డిస్ట్రాయిడ్ ఇమ్మీడియట్లీ, వెంటనే నాశనం చేయబడుతుంది, బి. ఇట్ ఇస్ రిటర్న్ టు ద సెండర్ విదౌట్ డెలివరీ, బట్వాడా చేయకుండా తిరిగి ఇచ్చేస్తారు, సి. ఇట్ ఇస్ ట్రీటెడ్ యాజ్ ఇండియా పోస్ట్ పార్సల్ రీటైల్, ఇండియా పోస్ట్ పార్సల్ రిటైల్ గా పరిగణించబడుతుంది, డి. ఇట్ ఇస్ ఫార్వర్డెడ్ విత్ అ వార్నింగ్, హెచ్చరికతో పంపుతారు. ఆన్సర్ సి. ఇట్ ఇస్ ట్రీటెడ్ యాజ్ ఇండియా పోస్ట్ పార్సల్ రీటైల్. నిబంధనలను అతిక్రమించినట్లు తేలితే, ఉదాహరణకు సాధారణ మ్యాగజైన్ పంపితే పోస్టల్ శాఖ దానిని జ్ఞాన్ పోస్ట్గా కాకుండా ఇండియా పోస్ట్ పార్సల్ రిటైల్ వస్తువుగా పరిగణిస్తుంది. క్వశ్చన్ నంబర్ 15. If a Gyan Post packet is treated as an India Post parcel due to infringement, how is the penalty charged on delivery? ఉల్లంఘన కారణంగా ప్యాకెట్ను ఇండియా పోస్ట్ పార్సల్ గా పరిగణిస్తే డెలివరీ సమయంలో జరిమానా ఎలా వసూలు చేస్తారు? ఆప్షన్స్: ఏ. డబుల్ ద టోటల్ పార్సల్ పోస్టేజ్, మొత్తం పార్సల్ పోస్టేజీకి రెట్టింపు వసూలు చేస్తారు, బి. Double the deficiency between the postage already paid and the postage payable for a parcel ఇప్పటికే చెల్లించిన పోస్టేజీకి మరియు పార్సెల్కు చెల్లించాల్సిన పోస్టేజీకి మధ్య ఉన్న తేడాకు డెఫిషియన్సీ రెట్టింపు వసూలు చేస్తారు, సి. ఫిక్స్డ్ పెనల్టీ ఆఫ్ 100 రూపీస్, ఒక 100 ఫిక్స్డ్ పెనాల్టీ, డి. ఒరిజినల్ పార్సల్ పోస్టేజ్, ఓన్లీ అసలు పార్సల్ పోస్టేజీ మాత్రమే. ఆన్సర్ బి. Double the deficiency between the postage already paid and the postage payable for a parcel. పంపే వ్యక్తి కట్టిన జ్ఞాన్ పోస్ట్ ఛార్జీకి అలాగే దానిని పార్సల్గా మార్చడం వల్ల పెరిగిన పార్సల్ ఛార్జీకి మధ్య ఉన్న తేడాను డెఫిషియన్సీ రెట్టింపు చేసి డెలివరీ సమయంలో వసూలు చేస్తారు. క్వశ్చన్ నంబర్ 16. What handwritten inscriptions are exempted, allowed, inside a Gyan Post book? జ్ఞాన్ పోస్ట్ ద్వారా పంపే పుస్తకంలో ఏ రకమైన చేతిరాతలను రాసుకోవడానికి మినహాయింపు ఉంది? ఆప్షన్స్: ఏ. పర్సనల్ లెటర్స్, వ్యక్తిగత లేఖలు రాసుకోవడానికి, బి. సీక్రెట్ కోడ్స్, రహస్య కోడ్స్ రాసుకోవడానికి, సి. నేమ్ ఆఫ్ ద రెసిపియంట్, డేట్, సెండర్స్ నేమ్, అడ్రస్ ఆర్ కాంప్లిమెంటరీ ఇనిషియల్స్, తీసుకునేవారి పేరు, తేదీ, పంపేవారి పేరు, చిరునామా లేదా కాంప్లిమెంటరీ సంతకం, డి. బిజినెస్ డీల్స్, వ్యాపార ఒప్పందాలు రాసుకోవడానికి. ఆన్సర్ సి. నేమ్ ఆఫ్ ద రెసిపియంట్, డేట్, సెండర్స్ నేమ్, అడ్రస్ ఆర్ కాంప్లిమెంటరీ ఇనిషియల్స్. ఎవరికైనా బహుమతిగా పుస్తకం ఇస్తున్నప్పుడు టు ఫ్రమ్ అని పేరు, తేదీ మరియు చిన్న కాంప్లిమెంటరీ సంతకం ఇనిషియల్స్ మాత్రమే చేత్తో రాయడానికి అనుమతి ఉంది. ఇతర ఎటువంటి చేతిరాతలు ఉండకూడదు. పార్ట్ 2. Periodical Post 8 MCQs. Question number 17.
Under which act must a publication be defined as a periodical to be eligible for periodical post? పీరియాడికల్ పోస్ట్గా అర్హత పొందాలంటే పీరియాడికల్ అనే పదం ఏ చట్టం కింద నిర్వచించబడాలి? ఆప్షన్స్: ఏ. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 1898. బి. ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ యాక్ట్ 2023. సి. న్యూస్ పేపర్ యాక్ట్ 1956. D. Post Office Regulations 2024. Answer: B. Press and Registration of Periodicals Act 2023. పోస్టల్ ద్వారా పంపబడాలంటే అది ఖచ్చితంగా ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ చట్టం 2023 కింద పీరియాడికల్గా నిర్వచించబడి ఉండాలి. క్వశ్చన్ నంబర్ 18. Where must a periodical be brought out, printed, or published to be eligible? అర్హత పొందాలంటే పీరియాడికల్ పత్రిక ఎక్కడ ప్రచురించబడాలి లేదా ముద్రించబడాలి? ఆప్షన్స్: ఏ. ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో ఎక్కడైనా. బి. ఇన్ ఇండియా ఆర్ నేబరింగ్ కంట్రీస్ భారతదేశం లేదా పొరుగు దేశాలలో. సి. ఇన్ ఇండియా ఓన్లీ భారతదేశంలో మాత్రమే. డి. ఇన్ ద రెస్పెక్టివ్ స్టేట్ ఓన్లీ ఆయా రాష్ట్రంలో మాత్రమే. ఆన్సర్: సి. ఇన్ ఇండియా ఓన్లీ. నిబంధనల ప్రకారం ఆ పీరియాడికల్ కేవలం భారతదేశంలో ఇండియా ఓన్లీ మాత్రమే ముద్రించబడి మరియు ప్రచురించబడి ఉండాలి. క్వశ్చన్ నంబర్ 19. Which of the following items are strictly prohibited from being transmitted as a periodical post? కింది వాటిలో పీరియాడికల్ పోస్ట్ ద్వారా పంపడానికి ఖచ్చితంగా అనుమతించబడనివి ఏవి? ఆప్షన్స్: ఏ. వీక్లీ ఎంటర్టైన్మెంట్ మ్యాగజైన్స్ వారాంతపు వినోద పత్రికలు. బి. మంత్లీ న్యూస్ బుక్లెట్స్ నెలవారీ వార్తా బుక్లెట్లు. సి. అ బుక్ ఆర్ అ సైంటిఫిక్, టెక్నికల్ అండ్ అకాడమిక్ జర్నల్ ఒక పుస్తకం లేదా శాస్త్రీయ, సాంకేతిక, అకాడమిక్ జర్నల్. డి. రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ రిజిస్టర్డ్ వార్తాపత్రికలు. ఆన్సర్: సి. అ బుక్ ఆర్ అ సైంటిఫిక్, టెక్నికల్ అండ్ అకాడమిక్ జర్నల్. పుస్తకాలు అలాగే సైన్స్, టెక్నికల్ మరియు అకాడమిక్ విషయాలకు సంబంధించిన జర్నల్స్ ను పీరియాడికల్ పోస్ట్ కింద అనుమతించరు. క్వశ్చన్ నంబర్ 20. Is a separate postal registration generally required for the transmission of periodicals by post? పీరియాడికల్స్ పంపడానికి పోస్టల్ శాఖ వద్ద ప్రత్యేకంగా పోస్టల్ రిజిస్ట్రేషన్ అవసరమా? ఆప్షన్స్: ఏ. yes, it is mandatory for all అవును, అందరికీ తప్పనిసరి. బి. no separate postal registration shall be required ప్రత్యేక పోస్టల్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. సి. yes, required every year అవును, ప్రతి సంవత్సరం అవసరం. డి. required only if weight is above 500 g 500 గ్రాములు దాటితే మాత్రమే అవసరం. ఆన్సర్: బి. no separate postal registration shall be required. సాధారణంగా పీరియాడికల్స్ పంపడానికి పోస్టల్ శాఖలో ఎలాంటి ప్రత్యేక రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు, ఒక్క మినహాయింపు తప్ప. క్వశ్చన్ నంబర్ 21. Under what specific condition is a separate postal registration or license required for a periodical? పీరియాడికల్ కు ఏ ప్రత్యేక సందర్భంలో పోస్టల్ రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ తప్పనిసరిగా అవసరమవుతుంది? ఆప్షన్స్: ఏ. if it is sent by air mail వాయుమార్గంలో పంపితే. బి. if it is covered under the definition of a newspaper and wishes to avail concessional rate of postage, అది వార్తాపత్రిక నిర్వచనం కిందకు వచ్చి రాయితీ కన్సెషనల్ పోస్టేజీ రేటు పొందాలనుకుంటే. సి. if it weighs more than 2 కిలోగ్రాములు బరువు 2 కిలోలు దాటితే. డి. if it contains advertisements అందులో ప్రకటనలు ఉంటే. ఆన్సర్: బి. if it is covered under the definition of a newspaper and wishes to avail concessional rate of postage. ఒకవేళ ఆ పీరియాడికల్ కు వార్తాపత్రిక లక్షణాలు ఉండి పోస్టేజీలో రాయితీ తగ్గింపు రేటు పొందాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా పోస్టల్ రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ తీసుకోవాలి. క్వశ్చన్ నంబర్ 22. Where must the required superscription, Press Registrar of General, be printed on the periodical? చట్ట ప్రకారం రాయాల్సిన వాక్యాన్ని
సూపర్స్క్రిప్షన్ పీరియాడికల్పై ఎక్కడ ముద్రించాలి? ఆప్షన్స్: ఏ. ఆన్ ఎవ్రీ సింగిల్ పేజ్ ప్రతి పేజీలో. బి. ఓన్లీ ఆన్ ద ఫ్రంట్ కవర్ ముందు కవర్ పై మాత్రమే. సి. ఓన్లీ ఆన్ ద బ్యాక్ కవర్ వెనుక కవర్ పై మాత్రమే. డి. ఆన్ ఎనీ కన్వీనియంట్ ప్లేస్ ఈదో ఆన్ ద ఫస్ట్ ఆర్ లాస్ట్ పేజ్ మొదటి లేదా చివరి పేజీలో ఏదైనా అనుకూలమైన ప్రదేశంలో. ఆన్సర్: డి. ఆన్ ఎనీ కన్వీనియంట్ ప్లేస్ ఈదో ఆన్ ద ఫస్ట్ ఆర్ లాస్ట్ పేజ్. నిబంధనల ప్రకారం ఆ వాక్యాన్ని పీరియాడికల్ యొక్క మొదటి పేజీలో లేదా చివరి పేజీలో ఎక్కడ వీలైతే అక్కడ స్పష్టంగా ముద్రించాలి. క్వశ్చన్ నంబర్ 23. How is a periodical post treated and charged in case of infringement of any of the prescribed conditions? నిర్ణీత నిబంధనలను ఉల్లంఘించిన ఇన్ఫ్రింజ్మెంట్ సందర్భంలో పీరియాడికల్ పోస్ట్ను ఏ విధంగా పరిగణించి ఛార్జీ వసూలు చేస్తారు? ఆప్షన్స్: ఏ. ట్రీటెడ్ యాజ్ ఎ లెటర్ పోస్ట్ గా పరిగణిస్తారు. బి. ట్రీటెడ్ యాజ్ ఎ బుక్ పోస్ట్ ఐటమ్ గా పరిగణిస్తారు. సి. ట్రీటెడ్ యాజ్ అన్ ఇండియా పోస్ట్ పార్సల్ గా పరిగణిస్తారు. డి. కాన్ఫిస్కేటెడ్ అండ్ డిస్ట్రాయిడ్ స్వాధీనం చేసుకుని నాశనం చేస్తారు. ఆన్సర్: బి. ట్రీటెడ్ యాజ్ అ బుక్ పోస్ట్ ఐటమ్. పైన చెప్పిన నిబంధనలలో దేనిని ఉల్లంఘించినా ఆ వస్తువును పీరియాడికల్ గా కాకుండా బుక్ పోస్ట్ ఐటమ్ గా పరిగణించి దానికి తగినట్లుగా ఛార్జీ వసూలు చేస్తారు. క్వశ్చన్ నంబర్ 24. Where are the exact rates of postage chargeable on periodical post mentioned? పీరియాడికల్ పోస్ట్ పై వసూలు చేసే పోస్టేజీ రేట్లు ఖచ్చితంగా ఎక్కడ పేర్కొనబడ్డాయి? ఆప్షన్స్: ఏ. టేబుల్ I of Schedule I of Post Office Regulations 2024. B. Table 2 of Schedule 2. C. Periodical Act 2023. D. Indian Post Office Act. Answer: A. Table I of Schedule I of Post Office Regulations 2024. పీరియాడికల్ పోస్ట్ పై పడే పోస్టేజీ రేట్లు పోస్టాఫీసు నిబంధనలు 2024 కు చెందిన టేబుల్ I ఆఫ్ షెడ్యూల్ Iలో స్పష్టంగా పొందుపరచబడ్డాయి. పార్ట్ 3. Registered Newspaper 5 MCQs. Question number 25. Under which act must a publication be covered under the definition of a newspaper to be eligible for postal registration? పోస్టల్ రిజిస్ట్రేషన్ కు అర్హత సాధించాలంటే ఒక ప్రచురణ ఏ చట్టం కింద వార్తాపత్రిక నిర్వచన పరిధిలోకి రావాలి? ఆప్షన్స్: ఏ. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 1898. B. Press and Registration of Periodicals Act 2023. C. Newspaper, Price and Page Act 1956. D. Post Office Regulations 2024. Answer: B. Press and Registration of Periodicals Act 2023. రిజిస్టర్డ్ న్యూస్ పేపర్గా పోస్టల్ శాఖ ద్వారా పంపబడాలంటే అది ఖచ్చితంగా ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ చట్టం 2023 కింద వార్తాపత్రికగా నిర్వచించబడి ఉండాలి. క్వశ్చన్ నంబర్ 26. టు బి ఎలిజిబుల్ యాజ్ అ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్, వేర్ మస్ట్ ఇట్ బి బ్రాట్ అవుట్, ప్రింటెడ్ ఆర్ పబ్లిష్డ్? రిజిస్టర్డ్ వార్తాపత్రికగా అర్హత పొందాలంటే దానిని ఎక్కడ ప్రచురించాలి లేదా ముద్రించాలి? ఆప్షన్స్: ఏ. ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. B. In India or neighboring countries. C. In India only. D. In the respective state only. Answer: C. In India only. నిబంధనల ప్రకారం ఆ వార్తాపత్రిక కేవలం భారతదేశంలో ఇండియా ఓన్లీ మాత్రమే ముద్రించబడి మరియు ప్రచురించబడి ఉండాలి. క్వశ్చన్ నంబర్ 27. With which authority must the newspaper be registered to possess the certificate of registration? రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందడానికి వార్తాపత్రిక ఏ అథారిటీ వద్ద నమోదు చేసుకోవాలి? ఆప్షన్స్: ఏ. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్స్. బి. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. సి. ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా. డి. చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్. ఆన్సర్: సి. ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా. ఆ పత్రిక ఖచ్చితంగా
ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వద్ద రిజిస్టర్ అయి ఉండాలి మరియు వారిచ్చే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. క్వశ్చన్ నంబర్ 28. How are the administrative and operative guidelines related to registered newspapers specified? రిజిస్టర్డ్ వార్తాపత్రికలకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్, పరిపాలన మరియు ఆపరేటివ్ మార్గదర్శకాలు ఎలా నిర్దేశించబడతాయి? ఆప్షన్స్: A. By an Act of Parliament. B. By administrative instructions from time to time. C. By the state governments. D. By the press registrar only. Answer: B. By administrative instructions from time to time. రిజిస్టర్డ్ వార్తాపత్రికల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలు ఎప్పటికప్పుడు పోస్టల్ శాఖ ఇచ్చే పరిపాలనా సూచనల అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా నిర్దేశించబడతాయి. క్వశ్చన్ నంబర్ 29. Where are the exact rates of postage chargeable on registered newspapers mentioned? రిజిస్టర్డ్ వార్తాపత్రికలపై విధించే పోస్టేజీ రేట్లు ఖచ్చితంగా ఎక్కడ పొందుపరచబడ్డాయి? ఆప్షన్స్: A. Table I of Schedule I of Post Office Regulations, 2024. B. Table 2 of Schedule 2 of Post Office Regulations, 2024. C. Section 9 of the Post Office Act. D. Press and Registration of Periodicals Act, 2023. Answer: A. Table I of Schedule I of Post Office Regulations, 2024. రిజిస్టర్డ్ న్యూస్ పేపర్పై పడే పోస్టేజీ రేట్లు పోస్టాఫీసు నిబంధనలు 2024 కు చెందిన టేబుల్ ఐ ఆఫ్ షెడ్యూల్ ఐలో స్పష్టంగా పేర్కొనబడ్డాయి.